సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం షిర్కు వలన కలిగే నష్టాలు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 31వ సూరే లుక్మాన్ 13వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, యా బునయ్యా లా తుష్రిక్ బిల్లా. లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారుణ్ణి దగ్గరికి పిలిచి బోధిస్తున్నారు. యా బునయ్యా, నా కుమారా, లా తుష్రిక్ బిల్లా, అల్లాహ్తో పాటు మరొక దేవుణ్ణి తీసుకొని వచ్చి సాటి కల్పించకు. ఇన్న షిర్క లజుల్మున్ అజీం. షిర్క్ అనేది మహా అపరాధం, అతి ఘోరమైనటువంటి పరమ దుర్మార్గం అని లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి హితబోధ చేశారు. దుర్మార్గం అంటే ఏమిటో తెలుసా? దుర్మార్గం అంటే ఏమిటో తెలుసా? ఒకరు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తికి తన నిజ యజమానిని తొలగించి ఏ మాత్రం అర్హత లేని వాడిని తీసుకొని వచ్చి ఆ భూమికి యజమానిని చేయటం, ఇది దుర్మార్గం అంటే. అర్థమైందా? మీరు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నారు. సంబంధం లేని వాడిని తీసుకొని వచ్చి ఈ ఇంటికి యజమాని ఇతను అని చెబితే ఇది దుర్మార్గం. అర్థమైందా? ఒక భర్త తన భార్యకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని వేరే స్త్రీకి ఇవ్వటం దుర్మార్గం. ఒక కుమారుడు తన కన్న తండ్రిని గౌరవించవలసిన విధంగా సంబంధం లేని వారిని తీసుకొని వచ్చి తండ్రి స్థానంలో పెట్టడం దుర్మార్గం. దీన్ని జులుం అంటారు. అలాగే ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సకల జగత్తును సృష్టించినటువంటి అల్లాహ్ దేవుడై ఉండగా సంబంధం లేనటువంటి వారిని తీసుకొని వచ్చి దేవుళ్ళుగా నిలబెట్టటమే దుర్మార్గం అంటే. ఇదే జులుం అంటారు. అర్థమైందా? కావున అల్లాహ్ను మాత్రమే ఆరాధించటము ధర్మము, న్యాయము. అల్లాహ్తో పాటు సంబంధం లేని వారిని తీసుకొని వచ్చి ఆరాధించటము దౌర్జన్యము, దుర్మార్గము, జులుం అని అనబడుతుంది. సోదరులారా, నిజ దైవాన్ని గుర్తించకపోతే మనిషి పచ్చి అజ్ఞానిగా జీవితాన్ని గడుపుతాడు. ఎవరైతే తన దైవాన్ని గుర్తించలేదో, తన దైవాన్ని తెలుసుకోలేదో, తన దైవాన్ని ఆరాధించడం లేదో, అలాంటి వాడు జీవితాంతం పచ్చి అజ్ఞానిగానే మిగిలిపోతాడు. ఆ అజ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? ఎవడో ఒక స్వామీజీ అంట, వాడు కాలితో తన్నితే బిడ్డలు పుడుతున్నారంట. అందుకోసము ఆడవాళ్ళందరూ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి తమ పొట్ట మీద బాబాతో తన్నించుకుంటున్నారు. ఇంతటి అజ్ఞానం అయిపోతుంది దేవుడెవరో గుర్తించకపోతే. ఈ మధ్యనే మీరు సోషల్ మీడియా ప్రసార మాధ్యమాలలో చూశారు, పిచ్చి పట్టినటువంటి ఒక స్త్రీ, ఆమె ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు, చింపిరి జుట్టుతో, తినటం త్రాగటం కూడా చేత కావడం లేదు, చాలా ఆమె మెంటల్కు గురైపోయింది. పిచ్చి పట్టినటువంటి ఒక స్త్రీ రోడ్డు మీద పోతా ఉంటే ఆమె కాళ్ళకు పడి దండాలు పెడతా ఉన్నారు, ఆమె కాళ్ళ ముంద సాగిలు పడుతున్నారు.
ఆమె త్రాగి పడేసినటువంటి వాటిని తీర్థంగా తీసుకొని నెత్తి మీద చల్లుకుంటున్నారు. ఇంతటి అజ్ఞానం ఉంటుంది నిజ దైవాన్ని తెలుసుకోకపోతే. కోరికలు నెరవేరడానికని చెప్పేసి తలల మీద టెంకాయలతో పగలగొట్టించుకుంటున్నారు, తలలే చీలిపోతున్నాయి. అయినప్పటికీ కూడా పిచ్చిగా నమ్ముతున్నారు. అగ్గిలో దూకి అగ్గిలో నడిచి ఎంతో మంది తమ శరీరాలను కాల్చుకుంటున్నారు, ఎంతో మంది ప్రాణాలు విడిచిపెడుతున్నారు. సోదరులారా, నిజ దైవాన్ని గనక తెలుసుకోకపోతే ఇదే అజ్ఞానం జీవితాంతం ఉంటుంది సోదరులారా. అదే నిజ దైవాన్ని గుర్తించినటువంటి వాడు, తన నిజ స్వామిని తెలుసుకున్నటువంటి వాడు ఈ విధంగా అజ్ఞానంగా ప్రవర్తించడు. అతనికి ఒక క్లారిటీ ఉంటుంది, ఎవరిని మొక్కాలి, ఎవరిని మొక్కకూడదు, ఎవరు నా దైవం, ఎవరు దైవం కాదు, ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు అన్నటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ అతనికి ఉంటుందన్నమాట. కావున నిజ దైవాన్ని తెలుసుకోకపోతే అతను జీవితాంతం పచ్చి అజ్ఞానిగానే మిగిలిపోతాడు. సోదరులారా, దేవుడెవరో తెలుసుకోండి, ఆయన్ని విశ్వసించండి, ఆయన్నే ఆరాధించండి. మనిషి తన తెలివితో ఎన్నింటినో కనుక్కుంటున్నాడు, ఎన్నింటినో కొత్త వాటినన్నింటినీ కనిపెడుతూ ఉన్నాడు. కానీ తన తల్లి గర్భంలో తనను సృష్టించి ప్రాణం పోసినటువంటి ఆ దైవాన్ని ఎవరో గుర్తించడం లేదు, ఆ దైవం ఎవరో కనుక్కునే ప్రయత్నం చేయడం లేదు. సోదరులారా, ఈరోజు దేవుడు అంటే ఎలా అయిపోయిందంటే, మనిషి తన ఇష్టానుసారం అనేక రూపాలను తయారు చేసుకొని ఇదే నా దేవుడు అని పిచ్చిగా గుడ్డిగా నమ్ముతున్నాడు. అలాగే మనిషి ఏవేవో రూపాలను తయారు చేసుకొని వాటికి రంగులు వేసుకున్నంత మాత్రాన అవి దైవాలైపోవు. దేవుడు ఎక్కడ కూడా నా పేరుతో ఫలానా రూపాన్ని చేసుకోండి, నా పేరుతో ఫలానా శిలను చెక్కుకోండి, నా పేరుతో ఫలానా చిత్రపటాన్ని గీసుకోండి అని ఎక్కడ కూడా ఏ గ్రంథాలలో కూడా దేవుడు ఆదేశించలేదు సోదరులారా. కానీ మనిషే తమ ఇష్టానుసారం ఏవేవో రూపాలను కల్పించుకొని దేవుడని పిచ్చిగా నమ్ముతున్నారు. మరి ముస్లిములు కూడా రాగి ఇత్తడి రేకులను తయారు చేసి వాటికి రూపాలు చెక్కి ఇది ఇమాం హసన్, ఇది ఇమాం హుసేన్, ఇది బీబీ ఫాతిమా అని ఏవేవో పేర్లు పెట్టి రూపాలను తయారు చేసుకున్నారు. ఇది కూడా పచ్చి అజ్ఞానమే, పచ్చి మూర్ఖత్వమే. మీకు ఎప్పుడైనా అల్లా ఆదేశించాడా దైవాలను ఈ విధంగా రాగి ఇత్తడి రేకులలో తయారు చేసుకోండి అని? ఖురాన్ హదీసులలో ఎక్కడైనా ఉందా? పోనీ ఇమాం హసన్ హుసేన్ ఎప్పుడైనా తమ జీవితంలో ఏనాడైనా చెప్పారా, మేము చనిపోయిన తర్వాత మా పేర్లతో రాగి ఇత్తడి సిల్వర్ రేకులను తయారు చేసుకొని మమ్మల్ని ఊరేగించండి అని ఎక్కడైనా చెప్పి ఉన్నారా? ఎక్కడ చెప్పలేదు. తమ అజ్ఞానంతో, తమ మూర్ఖత్వంతో, తమ అమాయకత్వంతో ఏవేవో వస్తువులను మనుషులు తయారు చేసుకొని ఇదే దేవుడు అన్నటువంటి భావనలో, ఊహల్లో గుడ్డి నమ్మకాల మీద నడుస్తూ ఉన్నారు. ఈ గుడ్డి నమ్మకమే రేపు అంధకారాల వైపునకు, చీకట్ల వైపునకు వారిని తీసుకెళ్తుంది. సోదరులారా, దేవుడంటే చింపితే చినిగిపోయే చిత్రపటంలోనూ, పగలగొడితే పగిలిపోయే విగ్రహంలోనూ, అలాగే నాశనం చేస్తే నాశనమైపోయే వస్తువుల్లోనూ దేవుడు ఉండడు సోదరులారా. దేవుడు అలాంటి నాశనం అయిపోయేటువంటి వాటిలో ఉండాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. దేవుడంటే గడ్డి మేసే జంతువులోనూ, కాటేసే పాములోనూ, చీమలు పెట్టిన పుట్టలోనూ ఉండవలసినటువంటి కర్మ, అంత అధమ స్థానానికి పోవలసినటువంటి గత్యంతరం ఆయనకి ఏమీ లేదు. ఆయన ఉండే చోటు, ఆయన ఉండేటటువంటి చోటు మహా వైభవోపేతమైనటువంటిది, ఎంతో గౌరవమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉన్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు మీరు? మా ఊర్లో రైల్వే స్టేషన్ ఒకటి ఉందండి, పెద్ద వేపమాను ఒకటి ఉంది. ఆ వేపమానును అక్కడ కొంతమంది ఒక రూపాన్ని పెట్టేసి దేవుడిగా చేసుకున్నారు. దాని పక్కనే ఎప్పుడు 24 గంటలు పందులు పొలికాడుతూ ఉంటాయి. అక్కడ ఆ చోటు నుంచి మనిషి వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్ళాలి, అంత చండాలమైన కంపు కొడుతూ ఉంటుంది.
కానీ ప్రజలు అక్కడికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. చెప్పండి, ఒకసారి ఆలోచించండి. సప్తాకాశాలను వదిలిపెట్టి, మహావైభవోపేతమైనటువంటి సింహాసనాన్ని వదిలిపెట్టి, ఆ మురికి కాలువ పక్కన ఆ పందులు పలికాడేటువంటి ఆ మురికి గుంటల దగ్గర దేవుడు ఉండాల్సిన కర్మ ఆయనకు పట్టిందంటారా? ఏమైనా మన బుద్ధి, మన తెలివి అంటే దేవుడు పందులు పొలికాడే బురద గుంటల దగ్గర, రోడ్డు పక్కన చెట్ల దగ్గర, చీమలు పెట్టిన పుట్టల దగ్గర, కాటేసే పాముల్లోనూ గడ్డి మేసే జంతువుల్లోనూ ఉంటాడా? అంత అధమమైనటువంటి దిగజారిపోయిన ఆ స్థానానికి రావాల్సిన కర్మ ఆయనకి ఏంటి? ఎక్కడుంది? నేను చెట్లలో ఉన్నాను, నేను పుట్టల్లో ఉన్నాను, నేను జంతువుల్లో ఉన్నాను, నేను చిత్రపటాల్లో ఉన్నాను, నేను చనిపోయిన వారి సమాధుల్లో ఉన్నాను అని ఎక్కడైనా ఏ ప్రామాణికమైన గ్రంథాలనైనా దేవుడు తెలియజేశాడా? ఎక్కడ లేదు. కావున సోదరులారా, దేవుడు భూలోకంలో లేడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా తాహాలో తెలియజేస్తున్నాడు, అర్-రహ్మాను అలల్ అర్షి ఇస్తవా. ఆ కరుణామయుడైనటువంటి అల్లాహ్ సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడు. సృష్టి సామ్రాజ్య పీఠం ఎక్కడ ఉంది? అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్దు వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యాం సుమ్మా ఇస్తవా అలల్ అర్షి మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీఇన్ అఫలా తతదక్కరున్. ఆయనే అల్లాహ్ భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడు. సృష్టి సామ్రాజ్య మహోన్నతమైనటువంటి సింహాసనాన్ని ఆయన అధిష్ఠించాడు. ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు, కాపాడేవాడు ఎవ్వడు లేడు అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అల్లాహ్ ఎక్కడున్నాడు? మహోన్నతమైనటువంటి సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు? ఒకదానిపై ఒకటి 7 ఆకాశాలపైన మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని ఆయన అధిష్ఠించి ఉన్నాడు. మహోన్నతమైనటువంటి సింహాసనం, దాని చుట్టూ దైవదూతలు. ఆయన ఉండే చోటు, ఆయన ఉండే స్థలము మహా గౌరవప్రదమైనది, ఎంతో ఉన్నతమైనటువంటిది. మీరు తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నారు దేవుణ్ణి? మురికి కాలువల పక్కన, చెట్లల్లో, పుట్లల్లో, జంతువుల్లో. దేవుణ్ణి ఎంత కించపరుస్తున్నారో తెలుసా? సృష్టికర్త స్థానాన్ని ఎంత దిగజారుస్తున్నారో తెలుసా? ఇలా ఆలోచించడం, దేవుడు వస్తువుల్లో ఉంటాడు, చెట్లల్లో, పుట్లల్లో ఉంటాడని నమ్మడం ఘోరమైనటువంటి పాపము. దేవుడు అలాంటి అల్పమైన వస్తువుల్లో ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. అయితే దేవుడు పైన ఉన్నాడు, ఆకాశాల పైన ఉన్నాడు అని చెబితే కొంతమందికి ఉపాధి పోతుంది. అందుకని ఏమంటున్నారు? లేదు పైన లేడు, కిందనే ఉన్నాడు దేవుడు అని చెప్తున్నారు. ఎందుకు? కింద ఉన్నాడు అంటే ఉపాధి లభిస్తుంది, పైన ఉన్నాడంటే ఏం రాదు, ఇంకా ఉపాధి ఏముండదు. ఇంకా ఎందుకు? అందరూ పైవాడినే మొక్కేస్తే ఇంకా కింద ఉన్న వాళ్ళని వదిలిపెట్టేస్తే ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకోసము నమ్మిస్తున్నారు. కింద ఉన్నాడు సమాధులలో, కింద ఉన్నాడు ప్రతిమలల్లో, కింద ఉన్నాడు పుట్లల్లో, చెట్లల్లో అని నమ్మిస్తే జనాలంతా అక్కడికి వస్తారు, కానుకలు వస్తాయి. అర్థమైందా? ఎందుకు కొంతమంది పండితులు అనబడిన వాళ్ళు దేవుడు కింద ఉన్నాడు అని ఎందుకు అంటున్నారంటే ఉపాధి కోసం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. పైన ఉన్నాడంటే ఇంక ఉపాధి ఏమి రాదు, ఉపాధి అంతా బంద్ అయిపోతుంది వీళ్ళకి. ఇంకా అందుకు నమ్మిస్తున్నారు. ఇదిగో దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, వాటిల్లో ఉన్నాడు, వీటిల్లో ఉన్నాడు నమ్మిస్తే జనాలు అక్కడికి వస్తారు, కానుకలు ఇస్తారు, మాకు డబ్బులు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది. అందుకోసము నమ్మిస్తున్నారు. కానీ దేవుడు ఎక్కడ కూడా నేను పలానా చోట ఉన్నాను, నేను పలానా దాంట్లో కొలువై ఉన్నాను, పలానా దాన్ని నన్ను చేసుకోండి, ఈ రూపం చేసుకోండి, ఈ రూపాన్ని చెక్కుకోండి అని ఎక్కడ కూడా దేవుడు ఏ ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లోనూ చెప్పలేదు సోదరులారా. దేవుడంటే పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు. దేవుడంటే మరణాన్ని ఇచ్చేవాడే గాని మరణించేవాడు కాదు. దేవుడంటే ఉపాధినిచ్చేవాడే గాని ఉపాధి తినేవాడు కాడు. దేవుడంటే నిద్రనిచ్చేవాడే గాని నిద్రపోయేవాడు కాడు. దేవుని గుణాలను తెలుసుకోండి, దేవుని యొక్క లక్షణాలను తెలుసుకోండి. ఆయన మనలా పుట్టడం, మనలా మరణించడం, మనలా తినటం, మనలా నిద్రపోవటము, మనలా పెళ్లి చేసుకొని భార్యతో సంసారం చేసి బిడ్డల్ని కనటం, ఇది ఆయనకు వర్తించినటువంటి విషయం. ఆయన ఔన్నత్యానికి, ఆయన పవిత్రతకు వర్తించినటువంటి విషయం ఇది. కావున
దేవుడు వేరు, మనిషి వేరు. కానీ మనిషి ఏమనుకున్నాడంటే దేవుడు మనలా పుడతాడులే, దేవుడు మనలా తింటాడులే, దేవుడు మనలా నిద్రపోతాడులే, దేవుడు మనలా చనిపోతాడులే అనుకుంటున్నాడు. కానీ దేవుడి గుణాలు వేరు, మనిషి గుణాలు వేరు. అర్థమైందా? ఇవి తెలుసుకుంటే నిజ దైవాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించగలుగుతారు. సోదరులారా, ఎవరైతే నిజ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను తన నిజ దైవంగా భావిస్తాడో, ఎవరైతే తమ నిజమైనటువంటి సృష్టికర్తను అల్లాహ్గా భావిస్తాడో, ఎవరైతే అల్లాహ్నే తమ నిజ దైవంగా విశ్వసిస్తాడో, అలాంటి వానికి శాశ్వతమైనటువంటి నరకం నుండి విముక్తి పొంది శాశ్వతమైనటువంటి స్వర్గానికి అతను స్థానాన్ని పొందుతాడు. సోదరులారా, ఏ ముస్లిం అయినా సరే అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు అని విశ్వసించిన తర్వాత మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి తప్ప అల్లాహ్తో పాటు వేరే దేవుడు ఉన్నాడన్నటువంటి మాట మన హృదయంలో నుంచి రాకూడదు సోదరులారా. కానీ ఈరోజు చాలా మంది ముస్లింలు ఒకవైపు లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటున్నారు, మరోవైపు దర్గాల వద్దకు వెళ్తున్నారు. ఒకవైపు ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ అని నమాజులో చదువుతున్నారు, మరి సమాధుల వద్దకు వెళ్ళిపోయి దువాలు చేస్తూ ఉన్నారు, కోరికల కోసం వాళ్ళని అడుగుతూ ఉన్నారు. ఇది తప్పు సోదరులారా, ఇలా చేయకూడదు. ఎవరైతే అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఉన్నాడు అన్నటువంటి మాటను పలుకుతారో, ఎవరైతే అల్లాహ్తో పాటు మరొక దేవుణ్ణి తీసుకొని వచ్చి చేర్చి ఆరాధిస్తారో, అలాంటి వారి పర్యావసానం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే నిసా 48వ ఆయతలో అంటున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అయ్యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. ఎవరైతే అల్లాహ్తో భాగస్వామ్యం కల్పించాడో, అల్లాహ్తో పాటు వేరొకరిని తీసుకొని వచ్చి ఆరాధన చేశాడు, అలాంటి వారిని మేము సుతరాము క్షమించము. మేము తలుచుకుంటే అతని యొక్క తప్పులన్నీ కూడా మన్నించగలము, కానీ షిర్కు మాత్రము ఎప్పటికి కూడా లా యగ్ఫిర్, ఎప్పటికి కూడా మేము షిర్కును మన్నించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్ర వెళ్ళారు, అంటే ఆకాశాలపైకి వెళ్ళారు. ఆకాశాలకు పైకి వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 3 గిఫ్ట్లు ఇచ్చారు, 3 కానుకలు ఇచ్చారు. అదేమిటి? 5 పూటల నమాజు, 5 పూటల నమాజు కానుకగా ఇవ్వబడింది. ఎవరైతే 5 పూటల నమాజును చదువుతారో వారు 50 పూటల నమాజ్ చదివినంత పుణ్యాన్ని పొందుతారు. తర్వాత సూరే బకరా చివరి ఆయతులు, ఈ చివరి ఆయతులు కానుకగా ఇవ్వబడ్డాయి ఉమ్మత్కి. ఇవి పడుకునేటప్పుడు చదివి పడుకుంటే అల్హమ్దుల్లా శైతాను యొక్క కీడు నుండి రక్షణగా నిలుస్తుంది. అలాగే షిరుకు చేయనటువంటి ముస్లిములకు క్షమాభిక్ష. ఎవరైతే షిరుకు చెయ్యరో అలాంటి ముస్లిములకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమాభిక్ష. ఇందులో మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఎవరైతే షిరుకు చేస్తారో వాళ్ళకి క్షమాపణ అనేది లేదు. కావున షిరుకు చేయకూడదు సోదరులారా. షిరుకు చేసే వారికి క్షమాపణ అనేది లేనే లేదు. పాపాత్ములైనటువంటి ముస్లిములందరూ కూడా నరకం నుండి బయటకు వస్తూ ఉంటారు, కానీ షిర్కు చేసినటువంటి ముస్లిములు మాత్రం అందులో మిగిలిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జైల్లో ఉంటారు, జైల్లో అందరూ ఒక్కొక్కరు విడుదలవుతూ ఉంటారు, కానీ కొందరిని మాత్రం అలాగే పెడతారు. వాళ్ళకి జీవితాంతం జైలు శిక్ష. ఎలా ఉంటుందో బాధ ఒక్కసారి ఆలోచించండి. అలాగే పాపాలు చేసినటువంటి ముస్లిములు నరకంలో శిక్షలు అనుభవించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాడి శిక్ష అయిపోగానే బయటికి పంపిస్తూ ఉంటాడు ఒక్కొక్కరిని. నేరాలు చేసిన ముస్లిములందరినీ బయటికి పంపిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నరకం నుండి తీసి స్వర్గంలో వేస్తూ ఉంటాడు, కానీ నరకంలో శాశ్వతంగా కొందరు మిగిలిపోతారు. అలాగే ఎవరు వాళ్ళు? షిర్కు చేసినటువంటి వాళ్ళు. వాళ్ళకి క్షమాభిక్ష లేదు, వాళ్ళ నరకం నుండి బయటపడటం అనేదే ఉండదు, శాశ్వతం నరకం వాళ్ళకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే స్వర్గ నరకాలలో మానవులను నింపుతాడో
పాపాలు చేసినటువంటి ముస్లిములంతా నరకానికి వెళ్తారో వాళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత, వాళ్ళందరినీ స్వర్గంలో వేసిన తర్వాత, నరకంలో అవిశ్వాసులంతా మిగిలిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని బంద్ చేసేస్తాడు. ఇంకా వాళ్ళు యుగాల తరబడి అందులో కాలిపోతూనే ఉంటారు సోదరులారా. వాళ్ళను ఆదుకునేవాడు కానీ, వాళ్ళను కాపాడేవాడు కానీ ఎవ్వరు కూడా ఉండరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 23వ సూర 104వ ఆయతలో అల్లాహ్ ఏమంటున్నాడు? తల్ఫహు వుజూహహుమున్ నారు వహుం ఫీహా కాలిహూన్. వారి ముఖాలు అగ్నిలో కాలిపోతూ ఉంటాయి, నల్లగా మాడిపోతాయి, అగ్గిలో కాలిపోయి 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 అంత వికారంగా తయారైపోతారు అన్నమాట. ఆ విధంగా షిర్కుకు పాల్పడినటువంటి వారి గతి అలా ఉంటుంది. అంటారు, అలం తకున్ ఆయాతి తుత్లా అలైకుం ఫకుంతుం బిహా తుకజ్జిబూన్. అల్లాహ్ తఆలా అంటాడు, ఏమి నా వాక్యాలు చదివి వినిపించేవారు మీ వద్దకు రాలేదా? ఖురాన్ వాక్యాలను చదివి వినిపించేవారు, హెచ్చరించే వాళ్ళు ఎవరు మీ వద్దకు రాలేదా? అయినప్పటికీ కూడా మీరు వారి మాటలను ధిక్కరించారు. ఏమంటారు? నరకమా స్వర్గమా, అబ్బో ఎవడు చూసొచ్చాడు? చచ్చిపోయినోడు ఒకడన్నా తిరిగి వచ్చి చెప్పాడా? చచ్చిపోయినప్పటికిలే, చచ్చిపోయిన తర్వాత ఎవరికెవరు, నువ్వెళ్ళు చూసొచ్చావా? ఇలాంటి తిరస్కార మాటలే రేపు వారికి బాధాకరంగా నరకానికి తీసుకెళ్తాయి. అంటారు, ఖాలు రబ్బనా గలబత్ అలైనా సిక్వతునా వకున్నా కౌమన్ డాలిన్. అల్లా, మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించిందల్లా, నిజంగా మేము దుర్మార్గులము, మేము మార్గం తప్పినటువంటి వారము. అల్లా, మాకు గనక ఇక్కడి నుంచి విముక్తి ప్రసాదించావంటే అడుగుతారు వాళ్ళు, రబ్బనా అఖ్రిజ్నా మిన్హా ఫఇన్ ఉద్నా ఫఇన్నా జాలిమూన్. అల్లా, మమ్మల్ని ఇక్కడి నుంచి విముక్తి ప్రసాదించి తిరిగి భూలోకానికి పంపు, మళ్ళీ మేము ఇలాంటి పని చేస్తే గనక అప్పుడు మేము దుర్మార్గులము అని అంటారు. అల్లాహ్ తఆలా ఏమంటాడు? ఖాల ఖషవు ఫీహా వలా తుకల్లిమూన్. మీరు దూర్తులైపోయి దుర్మార్గులై ఇందులోనే పడి ఉండండి, మీరు నాతో మాట్లాడొద్దని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు. చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏంటండి? అలాగే వాళ్ళు రబ్బనా అఖ్రిజ్నా మిన్హా ఫఇన్ ఉద్నా ఫఇన్నా జాలిమూన్. అల్లా, మాకు విముక్తి ప్రసాదించి ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించల్లా, మళ్ళీ మేము ఇలాగే చేస్తే ఎప్పుడు దుర్మార్గులము, ఇంకా మేము నిన్ను విశ్వసిస్తాము, నమాజ్ చేస్తాము, రోజాలుంటాము, హజ్ చేస్తాము, ఉమ్రా చేస్తాము, ఖురాన్ చదువుతాము, జిక్ర్ చేస్తాము, ఈ దర్గాల జోలికి వెళ్ళము, సమాధుల జోలికి వెళ్ళము, దారాలు తాయతుల జోలికి మేము వెళ్ళము అని ఎంత మొత్తుకున్నా ఖాల ఖషవు ఫీహా వలా తుకల్లిమూన్, నాతో మీరు మాట్లాడొద్దు, దుర్మార్గుల ఇందులోనే కాలిపోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు. అఫహసిబతుం అన్నమా ఖలక్నాకుం అబసం వఅన్నకుం ఇలైనా లా తుర్జవూన్. మిమ్మల్ని ఏమైనా ఆషామాష తమాషా ఆటలాడుకోవడానికి పుట్టించానా నేను? అల్లాహ్ తఆలా అంటున్నాడు ఈ మాట. మిమ్మల్ని ఏమైనా ఆషామాష తమాషా ఆడుకోవడానికి ఏమైనా పుట్టించానా? ఇలైనా లా తుర్జవూన్, నా వద్దకు మీరు మరలి రావటం జరగదని మీరు అనుకున్నారు కదూ, ఇప్పుడు వచ్చారు. సోదరులారా, ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం బ్రతికి ఉండగానే మనల్ని హెచ్చరిస్తున్నాడు, మారమని. మారాలి సోదరులారా. కావున ఎవరైతే షిర్కుకు పాల్పడ్డారో అలాంటి వారు శాశ్వతమైనటువంటి నరకంలోకి ప్రవేశిస్తారు. సోదరులారా, షిర్కుకు పాల్పడినటువంటి వారు ఎంత పెద్దవారైనా, ఎంత పెద్ద ఔలియాలైనా, ప్రవక్తలైనా, ప్రవక్తల కుటుంబీకులైనా వారందరి కర్మలు నాశనమైపోతాయి, వాళ్ళు కూడా శాశ్వతంగా నరకానికి పోవలసి ఉంటుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. బుఖారీ 6564వ హదీసు, అబూ సయీద్ అల్ ఖుదరీ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన బాబాయ్ అబూ తాలిబ్ దగ్గరికి వెళ్ళారు. మరణ సమయంలో, బాబాయ్ ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకు బాబాయ్, నీ గురించి నేను అల్లాహ్ దగ్గర సిఫారసు చేసి నిన్ను నేను నరకం నుండి రక్షించుకుంటాను బాబాయ్, నా మాటిని ఒక్కసారి పలుకు బాబాయ్ అని ఏడ్చుకున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అబూ తాలిబ్, అబూ జెహలు, ఉత్బా బిన్ షైబా, అబూ లెహబు ఇలాంటి దుర్మార్గుల మాట విని అవిశ్వాసం మీదే కన్ను మూశాడు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట వినలేదు. తాత ముత్తాతల ధర్మం అని అదే అజ్ఞానంలో కన్ను మూశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సహీ ముస్లిం 212వ హదీసులు తెలియజేస్తున్నారు, మా బాబాయికి నరకంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా అతి చిన్న శిక్ష విధించాడు. ఆ చిన్న శిక్ష ఏమిటంటే అగ్ని బూట్లు తొడిగించబడ్డాయి. ఆ అగ్ని బూట్లు తొడిగించడంతో మా బాబాయి యొక్క తలలో మెదడు కుత ఉడికిపోతుంది అని తెలియచేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మా బాబాయ్ అంటున్నాడు, అల్లా నాకు నరకంలో విధించినంత భయంకరమైన శిక్ష ఎవరికి విధించలేదంటున్నాడు. చూసారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయి కదా అని అక్కడ రికమెండేషన్ చెల్లలేదు. అర్థమైందా? షిరుకు చేసిన వాడు ఎంత పెద్ద జాతికి చెందినవాడైనా సరే నరకానికి పోవలసిందే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వల్లే కాలేదు తన బాబాయిని విడిపించుకోవడానికి నరకం నుండి. సోదరులారా, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా తన తండ్రిని నరకం నుండి విడిపించుకోవడానికి అల్లాహ్తో దువా చేశారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా, ఇబ్రాహీం నీ తండ్రి గురించి నన్ను అడగొద్దని అన్నాడు. నూహ్ అలైహిస్సలాం వారు జల ప్రళయంలో తన కుమారుడు కొట్టుకుపోతూ ఉంటే, అల్లా నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదనంటే అల్లాహ్ తాలా ఏమన్నాడు, వాడు నీ కుటుంబీకుడు కాదు, వాడి పనులు మంచివి కాదు, వాడు దుర్మార్గుల్లో కలిసిపోవలసిన వాడే, వాడి గురించి నన్ను అడిగి నువ్వు అవివేకంలో చేరొద్దు నూహ్ అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పాడు. సోదరులారా, ప్రవక్తల కుమారులు, ప్రవక్తల తండ్రులు కూడా నరకం నుండి బయటపడలేకపోయారు షిర్కు చేసిన కారణంగా. కానీ ఈరోజు మాబూసుబాన్ అని, మస్తాన్ బాబా అని, మౌలాలి బాబా అని, ఆ బాబా అని, ఈ బాబా అని దర్గాల చుట్టూ మనమే, జెండాల చుట్టూ మనమే, ఉరుసులు చేసేది మనమే, గంధాలు నిర్వహించేది మనమే, పీర్ల పండుగ చుట్టూ మనమే, ఎక్కడ చూసినా మనమే. ఏంటిది? మీరేమనుకుంటున్నారు? అది గైర్ కౌములకే, మనకు కాదనుకుంటున్నారా? దర్గాలకు వెళ్ళడము షిర్కు, సమాధుల వద్దకెళ్ళి సజ్దాలు చేయడం షిర్కు, దర్గాల వద్దకెళ్ళి దువాలు చేయడం షిర్కు, దర్గాల వద్దకెళ్ళి అగరత్తీలు కర్పూరం వెలిగించడము, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయడం షిర్కు, అక్కడ ముజావల్ల దగ్గర తాయెత్తులు దారాలు కట్టించుకోవడం, మంత్రాలు తంత్రాలు వేయించుకోవడం షిర్కు. ఎవరైతే దర్గాల వద్దకు, సమాధుల వద్దకెళ్ళి ఇలాంటి కార్యాలకు పాల్పడతారో వారందరికి కూడా అబూ తాలిబ్కి పట్టిన గతే పడుతుంది. మీరు అనుకుంటున్నారేమో దర్గాలు మనదిలే, ఇది ఇస్లాం అనుకుంటున్నారేమో. ఏం కాదు, ఇస్లాంకు సంబంధం లేదు. అది దర్గాలకు ఇస్లాంకు సంబంధం లేదు. దర్గాలు ఇస్లాము కాదు. మీరు హసన్ పేరు పెట్టుకున్నా, హుసేన్ పేరు పెట్టుకున్నా, మాబూసుబాన్ పేరు పెట్టుకున్నా, చేదల మీద లా ఇలాహ ఇల్లల్లాహ్ అని రాసిన, ముహమ్మద్ రసూలుల్లాహ్ అని రాసిన, ఏం రాసినా దర్గాలు మంద కాదు. అర్థమైందా? ఇస్లాముకు సంబంధం లేదు. చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే దర్గాలకు వెళ్ళడం అనేది హలాలే, ఔలియాల కదా అక్కడ ఉండేది అన్నటువంటి భావనలో ఉంటారు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏం తెలియజేస్తున్నాడో తెలుసా? 18వ సూర 102 అల్లాహ్ అన్నాడు, అఫహసిబల్లదీన కఫరు యత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్న అతదన జహన్నమ లిల్ కాఫిరున నుజులా. ఇప్పుడు ఈ అవిశ్వాసులు నన్ను కాదని నా దాసులను కార్యసాధకులుగా చేసుకునే తలంపు కలిగి ఉన్నారా? అలాంటి అవిశ్వాసుల కొరకు నేను నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచాను అని అల్లాహ్ అంటున్నాడు. ఈ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఔలియా అనే పదాన్ని వాడారు. అర్థమైందా? అఫహసిబల్లదీన కఫరు అయ్యత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా. ఔలియా అనే పదాన్ని అల్లాహ్ వాడారు. ఔలియాలను కార్యసాధకులుగా చేసుకునే తలంపు కలిగి ఉన్నారు. అంటే ఏ విధంగా మనము సీఎంను కలవాలంటే ఎమ్మెల్యేను, ఎంపీని పట్టుకొని, మంత్రిని పట్టుకొని వెళ్ళాలో, అలాగే అల్లాహ్ దగ్గర డైరెక్ట్గా మనం వెళ్ళలేము, ఔలియాల ద్వారా వెళ్ళాలి అన్నటువంటి తలంపు కలిగి ఉన్నారు. అలాంటి వారి కోసము ఇన్న అతదన జహన్నమ లిల్ కాఫిరున నుజులా, అలాంటి అవిశ్వాసుల కొరకు నేను బగబగ మండే నరకాగ్నిని పెట్టాను అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. ఎక్కడుందండి ఔలియాల సాధనగా వేడుకోమని? మీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా డైరెక్ట్గా చేతులెత్తి అల్లాహ్ను అడగాలి. ఇదే మనకు ప్రవక్త నేర్పారు. ఇదే సహాబాల పద్ధతి కూడా.
ఔలియాల దగ్గరికి వెళ్ళిపోవడము, వాళ్ళ సమాధులను మొక్కడము ఎక్కడ? అయితే ఇక్కడ ముస్లిములు కొంతమంది పొరపడ్డారు. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే మాయిదా 35వ వాక్యంలో అల్లాహ్ ఏమంటున్నాడంటే, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగు ఇలైహిల్ వసీలా. ఈ ఆయతును అపార్థం చేసుకున్నారు. ఈ ఆయతులో అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహకు భయపడండి, అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనను వెతకండి అన్నాడు అల్లాహ్ తాలా ఈ ఆయతలో. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధన అంటే ఔలియాలను మొక్కడం అనుకున్నారు. ఔలియాల దగ్గర పోయి కోరికలు అడగడం అనుకున్నారు. ఔలియాల దగ్గర పోయి దువాలు అడగడం అనుకుంటున్నారు. ఔలియాల దగ్గరికి వెళ్ళి సిఫారసు కోరడం అనుకుంటున్నారు. అల్లాహ్ దగ్గరికి చేర్చే సామీప్యం అంటే ఏంటి? అల్లాహ్ను మెప్పించే విధంగా దాన ధర్మాలు చేయటం, అల్లాహ్ ఇష్టపడే విధంగా నమాజులు చదవటం, అల్లాహ్ ఇష్టపడే విధంగా రోజాలు పాటించడం, అల్లాహ్ మెచ్చే విధంగా హజ్జు ఉమ్రాలు చేయటం, అల్లాహ్ మెచ్చే విధంగా పుణ్యకార్యాలు చేయటం. ఇది వసీలా అంటే. అంతేకాని పోయి సమాధుల చుట్టూ తిరగమని, అక్కడికి వెళ్ళి అగరత్తులు మొగిలించమని, అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించమని, చనిపోయిన వారి సమాధుల చుట్టూ తిరిగి దేవుడా అని చెప్పేసి మొక్కమని, ఇది కాదు. ఏంటి? ఖురాన్ హదీస్ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకున్నారు. కావున సోదరులారా, అల్లాహ్ తాలా సూరే మాయిదా 35వ ఆయతలో చెప్పిన అల్లాహకు దగ్గరయ్యేటువంటి పనులు చెయ్యండి అని అల్లాహ్ చెప్పాడే తప్ప అక్కడికి వెళ్ళి ఔలియాలను మొక్కమని అల్లాహ్ చెప్పలేదు. కావున ఈ ఆయతను వాళ్ళు అపార్థం చేసుకున్నారు. కావున సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం 23 సంవత్సరాల జీవితంలో ఏనాడైనా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడైనా సమాధిని మొక్కినట్టు మీరు ఎప్పుడైనా చూశారా? ఎక్కడైనా చదివి ఉన్నారా? ఖురాన్లో 114 సూరాలలో కానీ, కుతుబే సిత్తా గ్రంథాలలో కానీ, ఇంకా ఇతర హదీసు గ్రంథాలలో కానీ ఎక్కడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఇబ్రాహీం అలైహిస్సలాం సమాధి దగ్గరికి వెళ్ళి మొక్కినట్టు, మూసా అలైహిస్సలాం సమాధి దగ్గరికి వెళ్ళి మొక్కినట్టు, లేదా ప్రవక్త మూసా అలైహిస్సలాం తల్లిదండ్రుల సమాధి దగ్గరికి వెళ్ళి మొక్కినట్టు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చదివి ఉన్నారా? లేదు. అలాగే మదీనా మునవ్వరాలో జన్నతుల్ బకీ కబ్రస్థాన్ ఉంది. 10,000 మంది సహాబాల యొక్క సమాధులు అక్కడ ఉన్నాయి. ఏ సమాధి మీద అయినా పచ్చగుడ్డ, ఎర్రగుడ్డ, చాదర్లు మీరు చూసి ఉన్నారా? యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి, వస్తుంది కబ్రస్థానం జన్నతుల్ బకీ మదీనా అని. కేవలం సమాధులు మట్టిలోనే ఉన్నాయి తప్ప ఎత్తుగా కూడా నిర్మించబడలేదు. ఏ ఎర్ర చాదర్ లేదు, ఏ పచ్చ చాదర్ లేదు, ఏ ముజావర్లు అక్కడ లేరు, ఏ నిమిగిలికలు పట్టుకునే వాళ్ళు అక్కడ లేరు. ఉన్నారనుకోండి జైలుకి వెళ్తారు. అక్కడ ఇక్కడ ఎవరు అడ్డుకునేవాడు, ఆపేవాడు ఎవరు లేడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఔలియాల పేరుతో వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. కావున సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సహీ ముస్లిం 970వ హదీసులో, సమాధిని ఎత్తుగా కట్టడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. ఆ సమాధి దగ్గర ముజావర్లు కూర్చోవటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. సహీ ముస్లిం 969వ హదీసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎత్తైనటువంటి ప్రతి సమాధిని నేలమట్టం చేయండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దావూద్ 2042వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నా సమాధిని ఉత్సవ కేంద్రంగా చెయ్యకండి. చూసారా ఎంత స్పష్టంగా చెప్పారు? సమాధిని ఎత్తుగా కట్టొద్దు అన్నారు. వీళ్ళేం చేస్తున్నారు? సమాధిని ఎత్తుగా కట్టేస్తున్నారు. సమాధిని ఉత్సవ కేంద్రంగా చెయ్యొద్దు అన్నారు, కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఆ సమాధుల దగ్గర పచ్చటి ఎర్రటి చాదర్లు కప్పేసి, సీరియల్ ఇట్లు తగిలిచ్చేసి, ఇంకా ఏవో పూలమాలలు, టెంకాయలు, నానా హంగామా చేసేసి అక్కడ ఉత్సవ కేంద్రంగా చేస్తున్నారు. కోయేట్ నుంచి వచ్చాడంట ఒకడు, 10 లక్షలు ఖర్చు పెట్టి ఉరుసు చేస్తా ఉన్నారు. 10 లక్షలు ఖర్చు పెట్టి ఉరుసు చేస్తున్నాడు. పెద్ద పెద్ద బ్యానర్లు లేపించి అందరిని ఆహ్వానిస్తా ఉన్నాడు. అతను పెట్టే ప్రతి రూపాయి అతను నరకానికి తీసుకెళ్తుంది. అతను ఎవరికైతే ప్రజలను పిలుస్తున్నాడు ఉరుసుకు రాండని, నరకం వైపునకు ఆహ్వానిస్తున్నాడు. అతను ఇస్లాంలో లేని ఒక పాప కార్యం వైపునకు పిలుస్తున్నాడు. అతను ఒక అధర్మ కార్యం వైపునకు పిలుస్తున్నాడు. అతను శైతాన్ చేష్ట వైపునకు అతను పిలుస్తున్నాడు.
అల్లాహ్ వైపునకు కాదు అతను పిలిచేది. కావున ఎవరైతే లక్షలు ఖర్చు పెట్టి ఉరుసులు చేపిస్తున్నారో, రమ్మని పిలుస్తున్నారో, అందులో సహాయ సహకారాలు అందిస్తున్నారో, ఎవరైతే వెళ్ళి చూస్తున్నారో, ఎవరు అందులో పాల్గొంటున్నారో వారందరికీ కూడా రేపు నరకమే గతి. సోదరులారా, ఈ ఉరుసులు, గండాలు, ఈ యొక్క సమాధులు, అలంకరణ లేదు సోదరులారా. మొన్ననే మీ ఎమ్మిగనూరులోనే జరిగింది ఆ సంఘటన. I10 న్యూస్ కేసారు. నిజంగా అల్లా తాలా వాళ్ళకి హిదాయత్ ఇవ్వుగాక. వాళ్ళు ఏముంటారు, ఇంత పెద్ద బారు వెంట్రుకలు ఒక సీసాలో పెట్టి అవి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట్రుకలు అంట. అస్తగఫిరుల్లాహ్. పాదాలు చూపించి ఈ అబ్దుల్ ఖాదిర్ జిలానీ యొక్క పాదాలంట. ఒక డబ్బా నీళ్లు బట్టి అవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెమట అంట. ఇది 1400 సంవత్సరాల కింద ఆయన చెమట. ఇంకా వీళ్ళకి ఎక్కడ లభించిందో, ఎక్కడ దొరికిందో. ఇంత అబద్ధాలు, మోసంతో ప్రజలను మార్గభ్రష్టులుగా చేస్తున్నారు సోదరులారా. అయితే మన వివేకం ఏమైంది? మన బుద్ధి ఏమైంది? మన తెలివి ఏమైంది? ఒక రాయి చేతికి చిదిగో మొబైల్ అంటే తీసుకుంటావా? తీసుకోవే. కుళ్ళిపోయినటువంటి కూరగాయలు తీసుకుంటావా? తీసుకోవే. మరి దేవుడి విషయంలో ఏమైంది? చెట్టును దేవుడు అంటే నమ్ముతున్నావు, పుట్టను దేవుడు అంటే నమ్ముతున్నావు, చచ్చిపోయిన వారి సమాధిని చూపించి దేవుడు అంటే నమ్ముతున్నావు. ఏమైంది నీ తెలివి? సోదరులారా, దైవం విషయంలో మోసపోరాదు. కావున ఈ ఉరుసులు, గంధాలు, ఈ పీర్ల పండుగలు, దారాలు, తాయెత్తులు ఇదంతా వాళ్ళ పొట్ట కూటి కోసం ఏర్పాటు చేసుకున్నదే తప్ప ఇది ఇస్లాం ధర్మం కాదు సోదరులారా. అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే షిర్క్ అనేది మహాభయంకరమైనది. ఈ దర్గాలకు వెళ్ళడం షిర్కే. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన తల్లిదండ్రుల గురించి ఏం చెప్తున్నారో చూడండి సోదరులారా. సహీహ్ ముస్లిం 203వ హదీసు, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చాడు. అల్లాహ్ యొక్క ప్రవక్త, నా తల్లిదండ్రులు అజ్ఞానంలో మరణించారు, వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగారు. నీ తల్లిదండ్రులు నరకంలో ఉన్నారన్నారు. అతను ఏడ్చుకుంటూ పోతున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలిచారు. అయ్యా, నీ తల్లిదండ్రులే కాదు, నా తల్లిదండ్రులు కూడా నరకంలోనే ఉన్నారని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎంత పెద్ద మాట అండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వతహాగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నరకం అని అంటే ఏంటి? వాళ్ళు చేసింది షిర్కు చేశారు. వాళ్ళు బహుదైవారాధన చేశారు. వాళ్ళు ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం వదిలిపెట్టిపోయినటువంటి ధర్మం మీద ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు? విగ్రహారాధన చేశారు. కావున సోదరులారా, ఎంత పెద్దవారైనా, ఎంత గొప్పవారైనా నరకం నుండి రక్షణ పొందలేరు. ఈరోజు మా తాత ముత్తాతలు చేశారు, ఎప్పటి నుంచో ఈ పిల్ల పండుగ వస్తుంది, ఎప్పటి నుంచో ఉరుసులు చేస్తున్నారు, ఎప్పటి నుంచో తాత ముత్తాతలు అనుకున్నారు అనుకోండి. రేపు ఆ తాత ముత్తాతలు మిమ్మల్ని నరకం నుండి కాపాడలేరు. ఇస్లాం అంటే మీ తాత ముత్తాతలు పెట్టుకున్నది కాదయా. ఇస్లాం అంటే మీ తాత ముత్తాతల ఆస్తి ఏం కాదది, అల్లాహ్ పెట్టినది, ప్రవక్త నేర్పినది. ఇస్లాం అంటే ఏదో మీ తాత సొత్తు అయినట్టుగా ఇస్లాం మీ తాత చేసిందే కరెక్ట్ అని చెప్పుకోవడానికి అదేమన్నా మీ తాత మీకు ఇచ్చిపోయిన ఆస్తి పాస్తా? అల్లాహ్ పెట్టింది అది, అల్లాహ్ ప్రవక్త నేర్పినది అది. ఏదైనా నీ కొడుక్కి కూతురికి పెళ్లి చేయాలన్నా, చనిపోయిన తర్వాత జనాజా చేయాలన్నా, బిడ్డ పుట్టిన తర్వాత అకీకా చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా నా ప్రవక్త ఏం చేశాడు, సహాబాల జీవితంలో ఏముంది, ఈ విధంగా చూసేవాడు ముస్లిం అవుతాడే తప్ప తాత ముత్తాతలంతా అలా చేశారు, ఊరు వాళ్ళంతా అలా చేశారు, ఎప్పటి నుంచో అలా చేశారు ఇలా చెప్పేవాడు ధర్మానికి దూరం అయిపోతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. విశ్వసించిన తర్వాత ఎవరైతే తమ విశ్వాసంలో షిర్క్ అనేటువంటి మలినాన్ని కలపకుండా తమ ఈమాన్ని సురక్షితంగా కాపాడుకుంటారో అలాంటి వారికి అమన్, శాంతి ఉంది. అలాంటి వారే సాఫల్యం పొందేవారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కావున సోదరులారా, ఒక బాటల్ నీళ్లు ఉందనుకోండి, ఆ బాటల్ నీళ్ళు కాసంత మురికి పడితే మీరు తాగుతారా? తాగరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నుండి కూడా ఇదే ఈమాను, స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి ఈమాన్ను కోరుకుంటున్నాడు. దర్గాల వద్దకెళ్ళి, సమాధుల వద్దకెళ్ళి మొక్కి మీ ఈమాన్ను మలినం చేసుకోకండి, మీ ఈమాన్ని పాడు చేసుకోకండి, మీ ఈమాన్ను సురక్షితంగా పెట్టుకోండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు అనేటటువంటి కలిమాను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో విశ్వసించండి.
ఎంత బలవంతం పెట్టినా, ఎంత కష్టపెట్టినా షిర్కు జోలికి మాత్రం వెళ్ళకండి. కావున ఈరోజు చాలా మంది ఏంటంటే, మా బామర్ది మా బావగారు పిలిచారు వెళ్ళకంటే ఏమన్నా అనుకుంటారని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు దర్గా వద్దకి. వద్దు సోదరులారా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు తెగిపోయినా, ఎంతమంది దూరమైనా అల్లాహ్ ఏమనుకుంటాడు అన్నటువంటి భావన మీలో ఉండాలి. కావున సోదరులారా, మీ ఈమాన్ పవిత్రంగా కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని పవిత్రంగా కాపాడుకోండి. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. సోదరులారా, మనకు చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. సోదరులారా, ఎవరైతే షిర్కుకు పాల్పడతారో అలాంటి వారి యొక్క కర్మలు నాశనం అయిపోతాయి. వలౌ అష్రకు లహబిత అన్హుం మా కాను యఅమలూన్. ఎవరైతే షిర్కుకు పాల్పడతారో, బహుదైవారాధనకు పాల్పడతారో, వారి సమస్త కర్మలన్నీ నాశనం అయిపోతాయి. అంటే ఈ మాట మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నాను. ఒక వ్యక్తి 90 సంవత్సరాలు బతికాడు. 90 సంవత్సరాలు అల్లాకే నమాజ్ చేశాడు, అల్లాకే రోజాలు పాటించాడు, అల్లా కొరకే హజ్జు ఉమరాలు చేశాడు, అల్లా కొరకే దాన ధర్మాలు చేశారు. కానీ చచ్చిపోయే ముందర అతను ఏ దర్గాకు వెళ్ళి తిరిగి వచ్చాడు. బస్ పటాష్ మొత్తం అయిపోయినాయి కర్మలు. ఈ 90 సంవత్సరాలు చేసినటువంటి నమాజులు, పుణ్యకార్యాలు అన్ని బూడిదలో పోసిన పన్నీర్ లాంటివి, ఎందుకు పనికిరావు. ఇంకా జీవితంలో ఒక్కసారి, జీవితాంతం అల్లాహ్ను ఆరాధించి జీవితంలో ఒక్కసారి పోయి దర్గాను మొక్కినా అతను షిర్కు చేసినట్లే, అతని కర్మలన్నీ నాశనమే. చాలా మంది అనుకుంటా ఉన్నారు, దర్గాలకు వెళ్తారు, రంజాన్ వచ్చే రోజాలు పాటిస్తారు, దర్గాలకు వెళ్తారు, 10 లక్షలు ఖర్చు పెట్టి హజ్జుకెళ్ళి వస్తారు. ఏం లాభం లేదు అది. వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. వారు ఒకవైపు అల్లాహ్ను కూడా నమ్ముతున్నారు, మరోవైపు షిర్కు కూడా చేస్తున్నారు. వాళ్ళు ముష్రిక్కులు అని అల్లాహ్ అంటున్నాడు. అల్లాహకు నమాజ్ చేసేవాడు, దర్గాకి వెళ్ళి సజ్దా చేసేవాడు ముష్రిక్కే తప్ప ముస్లిం కాలేడు. దర్గాలకు, సమాధులకు వెళ్లకుండా కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవాడే ముస్లిం. అర్థమైందా సోదరులారా? తర్వాత క్షమాపణ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్కుకు పాల్పడిన వాళ్ళకి క్షమాపణ పెట్టాడు. ఒకవేళ గనక బతికి ఉంటే అతను తౌబా చేసుకోవాలి. అల్లా, తెలియక నేను దర్గాల చుట్టూ తిరిగాను, తెలియక నేను సమాధుల వద్దకు వెళ్ళాను, తెలియక నేను చిత్రపటాలను మొక్కాను, చెట్లను పుట్లను మొక్కాను, కానీ ఇక మీదట నేను వాటి జోలికి వెళ్ళను, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే నా దైవంగా నేను నమ్ముతాను, నిన్నే నా ప్రభువుగా విశ్వసిస్తాను, నీకు మాత్రమే నమాజ్ చేస్తాను, ఇంకా షిర్కు జోలికి నేను వెళ్ళను అని చెప్పేసి ఎవరైతే తౌబా చేసుకుంటారో అలాంటి వారి తప్పులను, పాపాలను అల్లా మన్నిస్తాడు. ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల అమలన్ సాలిహన్ ఫౌలైక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్. ఎవరైతే ఈ పాప కార్యాల తర్వాత విశ్వసించి సదాచరణ చేస్తాడో అలాంటి వారి పాపాలను మేము తిరగదిప్పుతాము. యుబద్దిలుల్లాహ్, తిరగదిప్పుతాము. అలాంటి వారి యొక్క పాపాలను అవి పుణ్యాలుగా మారిపోతాయి అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కావున తౌబా చేసుకోండి, చనిపోకముందే, చావు రాకముందే తౌబా చేసుకోండి. ఇక మీదట షిర్కు జోలికి వెళ్ళకండి. అలాగే సోదరులారా, శాశ్వతమైనటువంటి నరకం ఉంది ఎవరైతే షిర్కు పాల్పడతారు. అల్లాహ్ తాలా సూరా ఆల్ ఇమ్రాన్ 151వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, త్వరలోనే మేము అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని కలిగిస్తాము. ఎందుకంటే అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయకపోయినప్పటికీ వాళ్ళు నిరాధారంగా ఇతరత్ర వాటిని తీసుకొని వచ్చి అల్లాహ్తో భాగస్వాములుగా చేర్చారు. అందుకు గాను వారికి శాశ్వతమైనటువంటి నరకమే వారి నిలయం. దుర్మార్గులకు మహా చెడ్డ నివాస స్థలం ఇదే. అంటే అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు. తమ ఇష్టానుసారం, తమ ఊహలతో, తమ పిచ్చి పిచ్చి ఆలోచనలతో అల్లాహ్తో దేవుళ్ళని తీసుకొని వచ్చి అంటగట్టారు. ఆ పాపమే ఈరోజు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సోదరులారా, ఈరోజు చాలా మంది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఈ దర్గాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? రాత్రి నాకు మస్తాన్ బాబా కల్లో కనిపించి చెప్పాడు, పలానా గుట్ట మీద దర్గా కట్టమని, పొద్దున కల్లా కట్టేస్తారు. రాత్రి నాకు మహబూబ్ సుబాన్ కల్లో కనిపించి చెప్పాడు, మన ఊరి యాప చెట్టు దగ్గర దర్గా కట్టమని, పొద్దున కల్లా కట్టేస్తారు. ఈ విధమైనటువంటి మాకు కల్లో కనిపించాడు, మాకు పూనకాల్లో చెప్పాడు, మాకు రాత్రి చెప్పాడు అని ఎవరైతే ఈ విధంగా దర్గాలన్నీ ఇట్టొచ్చినవే, అవి ఇలా వచ్చినవే దర్గాలన్నీ, ఇలా ఎవరైతే చేస్తారో వారి పర్యవసనం ఎందుకు తెలుసుకొని ముగించేస్తాను. సోదరులారా, బుఖారీ 3521వ హదీసు, అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అమ్రు బిన్ లూహైని నరకంలో చూశారు. అమ్రు బిన్ లూహై ఎవరో తెలుసా? అమ్రు బిన్ లూహై ఎవరో తెలుసా? మక్కాలో మొట్టమొదటగా విగ్రహారాధన స్టార్ట్ చేసిన వాడు.
అప్పటిదాకా ప్రజలు ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం మీద ఉండేవాళ్ళు. కానీ అమ్రూ బిన్ లూహై సిరియా వెళ్ళిపోయి అక్కడ ప్రజలు విగ్రహాన్ని మొక్కటం చూసి ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి మక్కాలో పెట్టాడు. ఇంకా ఏం చేశాడు? రాత్రి కల్లో కనిపించి శైతాన్ చెప్పాడు, నూహ్ అలైహిస్సలాం కాలంలో జల ప్రళయంలో కొట్టుకుపోయినటువంటి విగ్రహాలు జిద్దా లోయలో ఉన్నాయి. కల్లో కనిపించినట్టు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని అమ్రూ బిన్ లూహై మనుషుల్ని తీసుకొని జిద్దా లోయలోకి వెళ్ళి ఆ విగ్రహాలన్నీ తవ్వి బయటకు తీసుకొని వచ్చి మక్కాలో పెట్టేశాడు. అలా 360 విగ్రహాలు తయారయ్యాయి అక్కడ. విగ్రహారాధన తయారు చేసిన వాడు, స్టార్ట్ చేసిన వాడు అమ్రూ బిన్ లూహై. తర్వాత ఇంకా ఏం చేశాడు? విగ్రహాల పేరిట జంతువులను బలిచ్చే విధానాన్ని తీసుకొని వచ్చాడు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నరకంలో బగబగ మండే అగ్ని కీలల మధ్యన పెడబొబ్బలు పెడుతూ ఏడ్చుకుంటూ పొట్టంతా చినిగిపోయి పేగులు బయటకు వచ్చాయి. ఆ పేగులన్నీ పొట్టలో వేసుకుంటున్నాడు, జారిపోతున్నాయి. ఈ విధంగా అమ్రూ బిన్ లూహై అతి ఘోరంగా నరకంలో శిక్షించబడడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఈ రోజు ఎవరైతే రాత్రి మా కల్లో కనిపించి మహబూబ్ సుబాని చెప్పాడు, మౌలాలి చెప్పాడు, మస్తాన్ చెప్పాడు, ఇమాం హసన్ చెప్పాడు, హుస్సేన్ చెప్పాడు అనే దర్గాలు నిర్మిస్తున్నారో వాళ్ళందరికీ అమ్రూ బిన్ లూహైకి పట్టిన గతే పడుతుంది. మీకు చెప్పాడు దేవుడు ఎక్కడైనా నా పేరుతో సమాధి కట్టండి అని? మీకు చెప్పాడు దేవుడు ఎక్కడైనా నా పేరుతో పలానా విగ్రహం తయారు చేయండి అని, నా పేరుతో పలానా చిత్రపటం తయారు చేయండి అని ఎక్కడైనా చెప్పాడా? ఎందుకు చేస్తున్నారు మీరు ఇదంతా? ఏ ప్రమాణము లేదు, ఏ గ్రంథంలో లేదు, ఏ ప్రవక్త చెప్పింది కాదు. దేనికి చేస్తున్నారు? తమ ఊహల్లో తోచింది ఏదేదో శైతాన్ వేచిన ప్రతి ఆలోచనను అనుసరించడమేనా? కావున సోదరులారా, షిరుకు జోలికి వెళ్ళితే సమస్తము నాశనం అయిపోయినట్టే, శాశ్వతమైన నరకానికి పోవలసి ఉంటుంది. కావున షిరుకుకు, బహుదైవారాధనకు దూరంగా ఉండండి. స్వచ్ఛమైన తౌహీద్ మీద జీవితం గడపండి. ఖురాన్ హదీసులు చదువుతూ వాటి వెలుగులో జీవితం గడపడానికి ప్రయత్నం చేయండి సోదరులారా. అలాగని మా తాత ముత్తాతలు చెప్పారు ఇలా మేము చేస్తున్నామనే విధానాన్ని గుడ్డిగా అనుసరిస్తే గనక రేపు అల్లా పట్టు నుండి మనల్ని కాపాడేవాడు ఎవడు ఉండడు. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన షిర్కు నుండి, కుఫర్ నుండి కాపాడుగాక. స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీం వస్తగ్ఫిరుల్లాహి వలిస్సాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.